Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎట్టకేలకు ఆ అనకొండను వదిలించుకున్న హోంమంత్రి అనిత. ఏపీలో తొలిసారి మంత్రి హోంమంత్రి కూడా అయిన వంగలపూడి అనిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల కూటమి పాలనలో తన పనితీరు కంటే ఎక్కువగా చర్చనీయాంశంగా మారిన తన పిఏ సంధు జగదీష్ను ఎట్టకేలకు వదిలించుకున్నారు. 10 ఏళ్లుగా తన వద్దే ఉంటున్న జగదీష్ చేసిన అక్రమాలన్నీ తెలిసి కొంతకాలంగా భరిస్తూ వచ్చిన అనిత తాజాగా ఆయనకు చెక్ పెట్టేశారు. దీంతో ఈ వ్యవహారం ప్రభుత్వ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత 10 ఏళ్ల క్రితం సంధు జగదీష్ అనే వ్యక్తిని పీఏగా నియమించుకున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ తర్వాత ఓడినా టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా ఉండగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి అయ్యాక కూడా అతనిని పీఏగా కొనసాగించారు. ఇదే అదనుగా సంధు జగదీష్ అనే వ్యక్తి అవినీతి అనకొండగా మారిపోయాడు. వసూళ్లు, బెదిరింపులు, సెటిల్మెంట్లు ఇలా జగదీష్ చేయని పని లేదు. చివరికి టీడీపీలో ఇతని వ్యవహారం నచ్చక మీటింగ్ పెట్టుకున్న అనిత అనుచరుల్ని కూడా బెదిరించాడు. దీంతో అతని పాపం పండింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా జగదీష్ దందాలు సాగాయి. పాయకరావుపేటలో పేకాట శిబిరాల నిర్వహణ, మద్యం షాపుల్లో వచ్చే ఆదాయంలో వాటా కోసం ఎక్సైజ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావడం, హోంమంత్రి కోటాలో వచ్చిన తిరుమల దర్శనం టికెట్లు తిరుపతిలో ఓ హోటల్కు అమ్మేయడం ఇలా జగదీష్ చేయని పాపాలు లేవు. ఇంత జరుగుతున్నా హోంమంత్రి పట్టించుకోకుండా అతన్ని కొనసాగించడంతో ఈ పాపాలలో ఆమెకు వాటా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. అంతకుమించి ప్రభుత్వానికి ఎన్నో ఫిర్యాదులు అందాయి. దీంతో అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలతో జగదీష్ను అనిత వదిలించుకున్నట్లు తెలుస్తోంది.